ఒక పక్షి ఏడుపుతో రామాయణం మొదలైందని మీలో ఎంతమందికి తెలుసు? తెలియకపోతే ఈ రీల్‌లో తెలుసుకుందాం పదండి. నారద ముని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి ఆశ్రమం నిశ్శబ్దంగా మారింది. కానీ వాల్మీకి హృదయంలో మాత్రం ఇంకా రామకథ ప్రతిధ్వనిస్తూనే ఉంది. మరునాడు ఉదయం వాల్మీకి మహర్షి తన శిష్యుడైన భరద్వాజుడితో కలిసి తమసా నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు. చుట్టూ ప్రకృతి, పక్షుల కిలకిల రావాలు, స్వచ్ఛమైన నది ప్రవాహం. ఆ నిశ్శబ్దం మనసును ప్రశాంతంగా చేసింది. నది తీరపు అందాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్న వారికి ఒక చెట్టుపై ప్రేమగా కూర్చున్న రెండు క్రౌంచ పక్షులు కనిపించాయి. అంతలో ఒక వేటగాడు మగపక్షిపై బాణం విసిరాడు. ఒక్క క్షణంలో బాణం తగిలి మగపక్షి నేలపై పడిపోయి మరణించింది. భర్తను కోల్పోయిన ఆ ఆడపక్షి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆ ఏడుపు వాల్మీకి హృదయాన్ని చీల్చేసింది. ఆ క్షణంలో కరుణ, కోపం, వేదన వాల్మీకి లోపల నుంచి మాటలుగా వెలువడ్డాయి. మా నిషాద ప్రతిష్టాంతమాగమః శాశ్వతీః సమః యత్ క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితాం అని అన్నాడు. ఈ మాటలు సాధారణ మాటలు కావు. సమానాక్షరాలతో 4 పదాలతో లయబద్ధంగా గానం చేయగలిగేలా ఉంటాయి. అందుకే వాల్మీకి మహర్షి ఆలోచించారు, ఇది శాపమా లేక దైవ సంకల్పంతో వచ్చిన ఛందోబద్ధమైన శ్లోకమా అని. ఈ ఆలోచనలతో ఆశ్రమానికి చేరుకున్న వాల్మీకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పాడు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ టు ధర్మబోధ తెలుగు ఛానల్.